సార్ చెప్పండి. ఇప్పుడు ఎన్డీఏ నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఈ కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఎలా ఉండబోతుంది? అటు చూస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సాధ్యమవుతుందంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు చూస్తే లోటు బడ్జెట్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు. అవుతుందండి. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కారణం ఏంటంటే ఇందులో బీజేపీ పార్ట్నర్‌గా ఉన్నారు కదా! సో, కేంద్ర ప్రభుత్వం. సో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాళ్ళు అలయన్స్‌లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో ఏ రకంగానైనా సరే కొట్లాడి నిధులు తీసుకొచ్చి డెవలప్‌మెంట్ చేయడానికైతే మటికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. 100% కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడే కాకుండా ఈ విజనరీ వీళ్ళిద్దరూ కూడా దీస్ 2 పీపుల్ ఆర్ విజనరీస్ వీళ్ళిద్దరూ కూడా. సో, వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ డెఫినెట్లీ వెల్కమ్ ద ఇండస్ట్రీస్ ఇంటూ ద స్టేట్లో పరిశ్రమలు వచ్చే విధంగా వాళ్ళు చేస్తారు. గత ప్రభుత్వాలు విషయంకి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న పరిశ్రమలే పారిపోయినాయి. కొత్త పరిశ్రమలు రావడానికి ఎవరూ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అది అందరికీ పబ్లిక్ తెలుసున్నదే. ఎప్పుడైతే మన రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వస్తాయో వాళ్ళు కొన్ని రాయితీలు అడుగుతారు. ఆ రాయితీలు అడిగినప్పుడు కంపల్సరీ మనం ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే చాలా పరిశ్రమలు వస్తాయండి. తర్వాత వాళ్ళకి భరోసా కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పరిశ్రమ అంటే అదొక 5 years టెన్యూర్ కాదు. రాజకీయం అంటే 5 years టెన్యూర్. గతంలో జగన్ గారు చేశారు 5 సంవత్సరాలు, వెళ్ళిపోయారు, అయిపోయింది. తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇది కూడా పూర్తిగా ఏదైనా సరే ప్రజల యొక్క అభిప్రాయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బోత్ పీపుల్స్ ఆర్ విజనరీ పీపుల్స్ అంటున్నారు మీరు. మరి మరి పార్టీ ఆఫీసులు ఇవన్నీ కూలగొట్టమా? మళ్ళీ అటు చూస్తే రుషికొండ మీద చాలా ఒకటండి, ఏదైనా సరే మీరు ఓ చిన్న ఇల్లు కట్టుకున్నప్పుడు యూ మస్ట్ హ్యావ్ డెఫినెట్లీ అన్ అప్రూవల్ ఫ్రమ్ మున్సిపల్ ఆఫీస్ ఆర్ ఫ్రమ్ ది పంచాయతీ ఆఫీస్. It should be there definitely. Unless if it is not there, the construction is liable for demolition. కంపల్సరీ పర్మిషన్ ఉండాలండి ఏదైనా. ఇప్పుడు పార్టీ కార్యాలయాలు పడగొట్టేస్తున్నారు అంటే ఎందుకు పడగొడతారు? సక్రమైన దానికి పర్మిషన్లు ఉన్నట్లయితే ఎందుకు పడగొడతారు? ఓకే, పడగొట్టారు. ఒకవేళ అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క తప్పిదం అనుకోండి, లెట్ దమ్ ఫైట్ ఇన్ ది కోర్ట్, అంతే. ఓకే, కోర్టులో ఫైట్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ పార్టీ ఆఫీసులు అనేవి అలా ఇప్పుడు డెమోలిష్ చేయకుండా వాటిని ఇంకో ఇతరత్ర అవసరాలకు వాడుకుంటే బాగుండు కదా. ప్రభుత్వం ఇప్పుడు ప్రజల సొమ్ముతో కొట్టినాయి కదా అవన్నీ. మీరు చెప్పేది కరెక్టే, ఇతరత్రాటి వాడుకోవాలి. ల్యాండ్ వచ్చి గవర్నమెంట్ది. ఎకరం వచ్చి 1000 రూపాయలు సంవత్సరంగా లీజు తీసుకున్నారు. 33 సంవత్సరాలు తీసుకున్నారు. బిల్డింగ్ ఎవరిదండి? వైఎస్ఆర్ పార్టీది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఈ 26 పార్టీ కార్యాలయాల్ని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కొని దాన్ని ఉపయోగించుకోవాలి. కొనాలి అంటే ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ మనీ. కొనాలా లేదా అనేది గవర్నమెంట్ విల్ డిసైడ్. సార్, చివరికి ఒక మాట చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్షలో ఉన్నారు. అతను ఇప్పుడు వారాహి దీక్షలో ఉన్నారు కదా. ఇప్పుడు చెప్పులు వేసుకున్నారని చెప్పి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ చాలా నెగిటివ్గా ట్రోల్స్ చేస్తున్నారు. మీరేమంటారు? వాళ్ళకి ఏదో ఒక ఐటెం కావాలండి ట్రోల్ చేయడానికి. చెప్పులు వేసుకున్నారా లేదా అంటే దీక్ష చేసే ఆయనకి తెలియదేంటి? ఆయన తెలిసిండే దీక్షలో దిగుతాడు ఆయన. చెప్పులు వేసుకుంటున్నారా లేదంటే. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూ చేశారు ఒక మేడం, ఆవిడ చెప్పారు. సో, రకరకాల నియమాలు ఉంటాయి. ఇప్పుడు కేరళ వాళ్ళు తమిళనాడు వాళ్ళని తీసుకున్నారనుకోండి, వాళ్ళు శబరిమల వెళ్తారు. శబరిమల వెళ్ళినప్పుడు చీరలు కాలుస్తారు. అంటే తప్పే, అది చేయకూడదు అలాగనుకోండి. బట్ ఇక్కడ చెప్పుల విషయంకి వచ్చేటప్పటికి నేనేమి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దిస్ మ్యాటర్. ఎందుకంటే నాకు పూర్తిగా అవగాహన లేదు. అది వేసుకోవడం ఎంత తప్పు అనే దానికంటే అది ఆయనకి తెలుసు. వారాహి యాత్ర ఆయన జస్ట్ ఇవాళ స్టార్ట్ చేయలేదు. ఓకే, చివరిగా మాట చెప్పండి. అయితే ఇప్పుడు పేద ప్రజలతోటి ప్రాణాలతో చెలగాడు ఆడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం విషయంలో అన్నారు. సో ఇప్పుడు పవర్ స్టార్ విస్కీ అనేది ఒకటి ప్రవేశపెట్టారు. ఇదేనా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది అని చెప్పేసి అంటున్నారు. పవర్ స్టార్ విస్కీ అండి? అంటే పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ అని మనం అనుకోవడం ఎందుకు? అది కామన్ నేమ్ అయ్యి ఉండొచ్చు. పవర్ స్టార్ అంటే అదే పవన్ కళ్యాణ్ పెట్టిన పేరు, లేదా దాని పేటెంట్ పవన్ కళ్యాణ్ అని మనం అనుకోవడం అనేది మనం చెప్పలేమండి.